అండి రెడీమేడ్ మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు బయట న్యాచురల్గా వచ్చిన దానికి దీనికి చాలా తేడా ఉంటాయి. నాకు ఆ ప్యాకెట్ వచ్చి 50 రూపీస్ అలా పడినాయి. ఈ నా స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో అయితే చూడండి. టమోటా, ఉల్లిపాయ, తిరమాతి గింజలు, అట్లా పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని వాడ్చుకొని పెట్టుకొని మష్రూమ్స్ కూడా కొద్ది పెద్ద పెద్ద ముక్కలుగా అలా చేసుకొని పసుపు, కారం, సాల్ట్ అవన్నీ మనకి తగినంత అలా వేసుకొని నేను గ్రేవీలా కావాలని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకపెట్టుకుంటున్నాను. ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మసాలాకి జీడిపప్పు, ఎల్లిపాయ, ధనియాలు, అల్లం అవన్నీ వేసుకొని మసాలా కూడా చేసి పెట్టుకున్నాను. మష్రూమ్ ఉడికిందో లేదో చూసుకొని ఇంకా మసాలా వేసేసుకోవటమే. చూడండి, ఇంకా మసాలా వేసేసుకుంటే కర్రీ అనేది చాలా దగ్గర పడిద్ది. ఇంకా అన్నంలోనైనా చపాతీలోనైనా తినొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. నాకు వచ్చినట్టయితే చేస్తున్నాను. చివరిగా అయితే ఇట్లా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా, మీ దగ్గర ఉంటే కొద్దిగా కాబెట్టిన పాలు అలా వేసుకోవచ్చు, ఇంకా కొద్ది సొద్దపిండి అలా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేరే వాళ్ళు చేస్తే ఇలా తిన్నాను, తిని కూడా చాలా రోజులు ఒకసారి ట్రై చేద్దామని చేశాను. కర్రీ కూడా చాలా బాగా కుదిరింది.